ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షం ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం అయితేనేమి, పరస్పర విమర్శలు అయితేనేమి, ప్రభుత్వ పాలసీలను వ్యతిరేకించే విధానాలు అయితేనేమి, వీటన్నిటి చుట్టూ రాజకీయాలు నడుస్తూ వస్తున్నాయి. భవిష్యత్తులో కూడా అవి కొనసాగే అవకాశం ఉంది. పీక్ లెవెల్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పుడు కాపుల మధ్య ఒక పెద్ద రాజకీయం నడుస్తుంది. కాపుల నాయకులకి, కాపుల్లోనే నాయకుల మధ్య ఈ చిచ్చు రేగింది. ఈ చిచ్చు రేగడానికి కారణం అంతకుముందు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, సాయి కృష్ణ లాకప్ డెత్కి సంబంధించినటువంటి అంశం, వాటిపైన వైసీపీ నాయకులు స్పందించినటువంటి తీరు, ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి తీరు, ఆ తర్వాత రీసెంట్గా జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ చేసినటువంటి వ్యాఖ్యలు, ఈ అన్ని అంశాలు కలిపి కాపుల్లోనే కాపు నాయకుల మధ్య ఒక పెద్ద చిచ్చు రేగినట్లయింది. ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఎందుకు ఈ అంశం తెరపైకి వచ్చింది? ప్రభుత్వం ప్రతిపక్షం అంశం ఎందుకు దానికి మించి కాపు రాజకీయ అంశం ఎందుకు రగులుకుంటోంది? దీని వెనకాల ఉన్నటువంటి ఎత్తుగడలేంటి, ఎవరి వ్యూహాలు ఏంటి అన్న అంశాలు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటీవల కోనసీమ జిల్లాలో వైసీపీ పార్టీకి చెందినటువంటి కాపు నాయకులందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేయాలనుకున్నారు. కాపుల ఆత్మీయ సమ్మేళనం పేరుతోటే వాళ్ళు వైసీపీలోని కాపు నాయకులు, కాపు క్యాడర్లు, కాపు శ్రేణులు మొత్తం ఒక ప్లాట్ఫామ్ మీదకు వచ్చి ఆంధ్రప్రదేశ్లో కాపులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ, లేకపోతే వాళ్ళకి అమలు కానటువంటి సంక్షేమ పథకాలు కానీ, కాపు కార్పొరేషన్ అమలు తీరు, కాపు శ్రేణుల మధ్య కాపు వర్గానికి చెందినటువంటి వ్యక్తులపై జరుగుతున్నటువంటి దాడులు, ఈ రకరకాల అంశాల మీద చర్చించాలని ఆ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. దీనికి సీనియర్ నాయకుడైనటువంటి బొత్స సత్యనారాయణతో పాటు ఇటు శ్రీకాకుళం నుంచి అటు అనంతపురం వరకు కాపు అంటే వైసీపీ పార్టీకి చెందినటువంటి కాపు శ్రేణులు మొత్తం హాజరయ్యారు. కీలకమైనటువంటి నాయకులంతా హాజరయ్యారు. ప్రభుత్వం కాపులపై అనుసరిస్తున్నటువంటి విధానాలపైన వాళ్ళు చర్చించారు. కాపులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిలదీయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. కాపు కార్పొరేషన్ అమలు తీరుపైన, ప్రభుత్వం దాని మీద వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన, నిర్లక్ష్యం పైన, కాపులకు సంక్షేమ పథకాలు అమలు కానటువంటి తీరుపైన, వీటన్నిటి మీద ప్రభుత్వాన్ని నిలదీయాలి, కాపులకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలి అన్న అంశాల మీద వాళ్ళు చర్చించారు, ఒక నిర్ణయానికి వచ్చారు. అంతవరకు బాగానే ఉంది. సహజంగా కులాల మన భారతదేశ సామాజిక వ్యవస్థ కులాల సమూహాలతో ఉన్న నేపథ్యంలో ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యల మీద చర్చించుకోవచ్చు, ఆ సమస్యలని పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళొచ్చు. వాటి మీద అప్పటికీ ఆ సమస్యలు పరిష్కారం కాకపోతే నిరసనలు చేపట్టచ్చు, ధర్నాలు చేపట్టచ్చు. ఇది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. అంటే ఈ కుల సమావేశాలు అన్నవి ప్రతి కులం నిర్వహించుకుంటుంది. పార్టీలకు అతీతంగా వీటిని నిర్వహించుకునే అవకాశం ఉంటుంది, నిర్వహించుకుంటున్నారు. పార్టీల అంతర్గతంగా ఉన్న కులాల వారీగా కూడా ఈ సమావేశాలు నిర్వహించుకోవచ్చు. అలా గతంలో నిర్వహించుకున్నారు, రానున్న రోజుల్లో కూడా నిర్వహించుకుంటారు. ఇందులో ఎలాంటి సమస్య లేదు. ఇది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. భారతదేశం అంతా కుల సమూహాల మీద ఏర్పడినటువంటి సమాజం కాబట్టి సో ఇంతవరకు బాగానే ఉంది.
అయితే అసలు సమస్య, అసలు చర్చ, అసలు రాజకీయం ఇక్కడే జరిగింది అన్నదైతే ఒక పెద్ద చర్చ. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, జనసేన పార్టీకి చెందినటువంటి ఈ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్న ఎమ్మెల్యే కాపు నాయకుల మీద చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం చేయడమే ఈ చర్చకి దారితీసింది. జనసేన పార్టీకి చెందినటువంటి ఈ ఎమ్మెల్యే కాకినాడ రూరల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సమావేశం జరిగిన అనంతరం ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఆయన అనేక అంశాలను ప్రస్తావిస్తున్నటువంటి సందర్భంలో వైసీపీకి చెందినటువంటి కాపు నాయకుల మీద ఆ పార్టీ అధినాయకుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, అభ్యంతరమైనటువంటి పదజాలం ఈ చర్చకి ఒక ఆజ్యం పోసినట్లయింది. పంతం నానాజీ వైసీపీ కాపు నాయకుల్ని కుక్కలతో పోల్చడము, తర్వాత జగన్ని అభ్యంతరకరమైన అసభ్య పదజాలంతో దూషించడం. నీకు కాకినాడ అంటే పులివెందుల నుంచి కాకినాడకు వచ్చి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తనపైన పోటీ చేయాలని సవాల్ విసరడం. ఈ ఎపిసోడ్లో పంతం నానాజీ వ్యవహరించినటువంటి తీరు కానీ, ఆయన వాడినటువంటి పదజాలం కానీ ఇవన్నీ ఒక అభ్యంతరకరంగా మారడం. దీనిపైన వైసీపీకి చెందినటువంటి కాపు నాయకులు ప్రతిస్పందించడం. ఈ వ్యవహారం అంతా కాపు నాయకుల్లోనే, కాపు నాయకుల మధ్య ఈ రాజకీయ చిచ్చు రేపినట్లయింది. దీనికి పంతం నానాజీ చేసినటువంటి వ్యాఖ్యలు ఆజ్యం పోశాయి. ఇది ప్రస్తుతం పీక్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉందన్న చర్చ కూడా ఉంది. ఈ పంతం నానాజీ చేసినటువంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యల మీద వైసీపీకి చెందినటువంటి కాపు నాయకులుగా ఉన్నటువంటి వంగ గీత గారు స్పందించారు, దాడిశెట్టి రాజా గారు స్పందించారు. వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేసినటువంటి కురసాల కన్నబాబు, ఇలా చాలామంది స్పందించారు, ఆయన వ్యాఖ్యల్ని కూడా ఖండించారు. కాపులను కుక్కలతో పోల్చడం చాలా అమర్యాదకరం, ఇది మంచి పద్ధతి కాదు, వీటిని ఉపసంహరించుకోవాలి, కాపు నాయకుల్ని గౌరవించుకోవాలి, సమాజంలో వాళ్ళకి ఒక ఉన్నతమైన స్థానం కల్పించే విధంగా వ్యవహరించాలి. కానీ ఇలా అనుచిత వ్యాఖ్యలు చేసి కాపు కులం గౌరవాన్ని మంట కలపొద్దు అన్నట్లుగా వాళ్ళు ప్రతిస్పందించి పంతం నానాజీ వ్యాఖ్యల్ని ఖండించారు. అంతవరకు బాగానే ఉంది. అయితే అంతకుముందు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, వీటన్నిటికీ మూలంగా ఒక చర్చ నడుస్తుంది. కాకినాడ జిల్లాలో మాట మంతి అన్న ప్రోగ్రాంని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం జరిగింది. దీంట్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నటువంటి నేపథ్యంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, కాపు కులానికి కేవలం నన్ను ఒక కులానికి పరిమితం చేయొద్దన్నారు, నేను ఒక కులం కోసం రాలేదన్నారు, నన్ను ఒక కులానికి పరిమితం చేయొద్దు, సభాముఖంగా మీ అందరికీ చేతులు ఎత్తి దండం పెడుతున్నాను, కోరుకుంటున్నాను అని చేసినటువంటి వ్యాఖ్యలు ఆ శ్రేణుల్లో ఒక రకమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. అసలు కాపు కులానికి ఎవరు పరిమితం చేశారు? ఆయనే పరిమితం చేసుకున్నారా? కావాలని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ తరచుగా చర్చల్లో ఉండాలని భావిస్తున్నారా? ఇలాంటి రకాలైనటువంటి చర్చలు ఉన్నాయి, ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ సందర్భంగా వైసీపీ నాయకులను దూషించినటువంటి తీరు, ఆయన వాడినటువంటి అభ్యంతరకరమైనటువంటి పదజాలం, ఆయన వ్యవహరించినటువంటి తీరు కూడా విమర్శలకు దారితీసింది. దీనిపైన వైసీపీ శ్రేణులు బగ్గుమన్నాయి, తీవ్ర స్థాయిలోనే ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మరో కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే, వైసీపీ శ్రేణులను నిలువరించే ప్రయత్నం చేసే భాగంలో నేనొక్కడినే ఇలాంటి మాటలు, అంటే నేనొక్కడిని మాట్లాడి ప్రతిఘటిస్తే సరిపోదు, జనసేన శ్రేణులు మొత్తం దీనిపైన స్పందించాలి, మాట్లాడాలి, ప్రతిఘటించాలి, వాళ్ళ వ్యాఖ్యలను ఖండించాలి, ఎదురుదాడి చేయాలి అని ఆ సభ వేదికగా పవన్ కళ్యాణ్ ఆ పార్టీ ప్రజాప్రతినిధులకి, క్యాడర్కి మొత్తం
ఒక దిశ నిర్దేశం చేయడంతో ఆ తర్వాత కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతు నానాజీ రంగంలోకి దిగారు. ఆ సందర్భంలో జరిగినటువంటి వైసీపీ కాపు నాయకుల ఆత్మ సమ్మేళనం సందర్భంగా వాళ్ళు సమావేశం కావడం, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, వీటన్నిటిపైన పంతు నానాజీ ప్రతిస్పందించడం, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం కావడం, ఇదంతా ఒక చర్చగా మారింది. మొత్తానికి ఇప్పటి వరకు ప్రతిపక్షం ప్రభుత్వం అన్న రీతిలో రాజకీయం నడుస్తున్నటువంటి సందర్భంలో తాజాగా ఈ కాపు నాయకుల మధ్యనే ఒక రాజకీయ చిచ్చు రావడం, ఇది అన్ని రాజకీయ పక్షాల్లో ఒక బర్నింగ్ పాయింట్గా, బర్నింగ్ చర్చగా మారడం, ఇది భవిష్యత్తులో ఎలాంటి యూటర్న్ తీసుకోబోతుంది, భవిష్యత్తు రాజకీయాలని ఏ మలుపు తిప్పబోతుంది అన్నది కూడా ఒక పెద్ద చర్చగా మారింది.